నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. This is the stage every director would love to stand. I'm really standing here. Thank you. మీ వల్ల అది అయింది. థ్యాంక్ యూ. ఇది చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మూవీ రెస్పాన్స్ చాలా స్క్రీన్ వెళ్ళి చూసాము. అందరూ మంచి రియాక్షన్ ఇస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు. సో రియలీ ఐ ఫెల్ట్ హ్యాపీ బికాస్ పేపర్ నుంచి స్క్రీన్ కి ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది యాజ్ యూజువల్ అందరికీ ఒక డైరెక్టర్ కి అది ఉంటుంది, కానీ స్క్రీన్ లో అది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ థ్యాంక్స్ టు I'll come last to the producers. First Ravi sir, music, he loved the film and he always boosting me. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మనం ఏదైనా గట్టిగా ఎక్స్పెరిమెంట్ చేద్దాం మ్యూజిక్ లో, సౌండ్ లో అని మాట్లాడి అలా తీసుకొచ్చారు. సీరియస్లీ ఇది వెస్టర్న్ క్లాసికల్ ఫ్యూషన్ అలా ఒకటి ట్రై చేసి ఎలా కంటెంట్ ఉందో అలాగే మ్యూజిక్ కూడా ట్రై చేసాము. సో థ్యాంక్స్ టు రవి సార్ అండ్ ఎడిటర్ కి థ్యాంక్స్, అనిల్ కి. బికాస్ ఈ ఫిల్మ్ ని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం, బికాస్ సైమల్టేనియస్లీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో నాతో డైరెక్షన్ టీమ్ తోనే ట్రావెల్ చేసి ఫైనల్ వరకు ఉన్నారు. అండ్ డిఓపి సత్య, ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా సార్, కాస్ట్యూమ్ డిజైనర్ అశ్విని, అందరికి చాలా థ్యాంక్స్. టిల్ ద లాస్ట్ పర్సన్ హూ వర్క్ ఫర్ ద ఫిలిం అండ్ ఎస్పెషలీ మై డైరెక్షన్ టీమ్, వాళ్ళు ఇక్కడ లేదు, మా అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. డెఫినెట్లీ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కి. I'm really feeling happy, కానీ జస్ట్ when I'm thinking నేను పూర్తిగా హ్యాపీగా ఫీల్ అవ్వలేను. అది ఎక్కడ ఎందుకు అని I was just thinking, keep on thinking, I couldn't take it. ఎందుకంటే వాకింగ్ ఆడియన్స్ కొంచెం తక్కువ ఉన్నారు, అది మంచి రెస్పాన్స్ వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ టాకింగ్ గుడ్ అబౌట్ ఫిలిం, కానీ వాకిన్స్ అన్నది కొంచెం తక్కువనే ఉంది. ఆయన చెప్పినట్టుగా జీబ్రా ఇస్ అ న్యూ ఏజ్ ఫిలిం, ఇట్స్ అ మోడర్న్ ఏజ్ ఫిలిం. ఈ ఫిలిం ఒక మనకు తెలిసిన వరల్డ్, బ్యాంకింగ్ వరల్డ్, అక్కడ మనకు తెలిసిన ద క్రైమ్స్ వాట్ వి డోంట్ నో అది గురించి మాట్లాడుతుంది అండ్ హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంది. బికాస్ నేను టైప్ ఇష్టం లేదు నాకు, హీరో వెస్ విల్లన్ అలా. బికాస్ నేను రైట్ మీరు రాంగ్ అని ఎవరు చెప్పలేము, బికాస్ ఇప్పుడు సోషల్ మెచ్యూరిటీ వచ్చింది అందరికి. సో ఆ సోషల్ మెచ్యూరిటీ, ఆ అండర్స్టాండింగ్, బికాస్ మీకు కూడా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది మీ యాక్షన్ వెనక. సో అదే నేను విల్లన్ గా నేను డిసైడ్ చేశాను, అదే హీరోగా డిసైడ్ చేశాను. సో అదే బ్లాక్ అండ్ వైట్, అన్ని బ్లాక్ షేడ్ వైట్ షేడ్ వస్తుంది బయట అని. సో ఈ మూవీ న్యూ ఏ సినిమా ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, మేము కొత్తగా ట్రై చేసాము. యాజ్ అ డైరెక్టర్ గా, యాజ్ అ రైటర్ గా నాకు నమ్మకం ఉంది. డెఫినెట్ గా ఏదైనా ఏ స్టోరీ అయినా చెప్పవచ్చు, కానీ ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పబోతున్నాం అని దాంట్లోనే ఆడియన్స్ పుల్ చేయడం ఉంది. సో వీ బిలీవ్ దట్ వీ డిడ్ ఇట్, బట్ దట్ వాక్ ఇన్ కస్టమర్స్ ఆడియన్స్ ఆర్ వెరీ లెస్. అది ఒక పాయింట్. ఇంకొకటి లాజికల్ ఎర్రర్స్, అది కొన్ని ఇది నేను అడ్రస్ చేశాను. ద థింగ్ ఇస్ దిస్ స్టోరీ ఇస్ అబౌట్ ఈగో వార్. ఇప్పుడు మలయాళంలో ఒక రైటర్ ఉన్నారు సచి అని, లేట్ సచి, ఈజ్ నో మోర్ నౌ. ఆయన రాసుకున్న అయ్యప్పనం కోశియం అండ్ డ్రైవింగ్ లైసెన్స్ రెండు ఒక్కటే స్టోరీ, ఒకటే. ఇద్దరికి మధ్యలో వస్తున్న ఈగో వార్, అదే ఇక్కడ నేను పెట్టాను. కానీ అది స్టోరీ చెప్పిన విధానంలో అన్ని స్క్రీన్ ప్లే అవుతుంది. సో దట్ ఇస్ వాట్ ఐ ఆల్సో ట్రైడ్. సో అలాంటి ఒక మూవీని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నేను ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. నేను తమిళనాడు నుంచి వచ్చాను, నాకు ఇక్కడ కల్చర్ అంత తెలియదు, సారీ టు సే దిస్. కానీ నేను తెలుగు నేర్చుకుని దాంట్లో మీకు ఎంత హానెస్ట్ గా అది పెట్టాలో అంత హానెస్ట్ గా డైలాగ్ రైటర్ తో, నా కో రైటర్ యువతో కూర్చొని, సో వి డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఈయనకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బాబా అంటే అక్కడ నుంచి వస్తున్నారు, అది ఓల్డ్ సిటీ నుంచి అంటే ఓల్డ్ సిటీ వెళ్ళి అక్కడ గ్రౌండ్ వర్క్ చేసి ఇద్దరితో మాట్లాడి, ముగ్గురితో మాట్లాడి, ఓకే సౌండింగ్ గురించి విన్ని అలా తీసుకొచ్చాము. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బి వెరీ ట్రూ టు ది జానర్ అండ్ ట్రూ టు ది ఆడియన్స్ యాజ్ వెల్. సో అలా చేసిన మూవీ ఇది. వి
tried our best అండి డెఫినెట్లీ. అండ్ హ్యాపీ దట్ కస్టమర్ సారీ అగైన్ కస్టమర్స్ అని వస్తుంది, అది ఎంతగానే ఆడియన్స్ కి చాలా థ్యాంక్స్. అంత అరుస్తున్నారు థియేటర్ లో, క్లాపింగ్ వస్తుంది. సీరియస్లీ యాజ్ డైరెక్టర్ గా, యాజ్ యాక్టర్, యాజ్ ప్రొడ్యూసర్ గా మేము అందరూ ఆ మూమెంట్ ని ఫీల్ చేసాము. ఇది ఈ మూవీలో నేను అదే మీరు మూవీ చూసిన జస్ట్ ఆడియన్స్ గా ఒక్కటే నేను చెప్పాలి, వెళ్ళి థియేటర్ కి వెళ్ళి మూవీ చూడండి. చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పండి. ఇంకా చూడలేకపోతే వెళ్ళి చూసి మళ్ళీ చెప్పండి. ఇది వర్డ్ స్ప్రెడ్ అవ్వాలి, మాకు అదే కావాలి. రివ్యూవర్స్ అండ్ అందరికి మీరు ఏదైనా క్రెడిట్ పాయింట్ ఇస్తే అది ఈ మూవీ ఇంకా మంచిగా రావాలి అన్న ఇంటెన్షన్ తో చెప్తున్నారు కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంకింగ్ ఫర్ దట్. సో మీ పాయింట్ ని డెఫినెట్ గా నేను తీసుకుంటాను, ఎందుకంటే పెంగ్విన్ నుంచి వచ్చినప్పుడు అది కరెక్ట్ చేసి ఇది చేశాను. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్. ఈ దీంట్లో కూడా ఒక లెసన్ నేను టేక్ అవే ఉంది నాకు జీబ్రాలో. మేము మా బ్రేవరీని ఈ మూవీలో చూపించాము. నేను, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరూ. లక్ మీ దగ్గర ఉంది, అది మీరే ఇవ్వాలి. బికాస్ మీరు లేకుండా ఇది బికాస్ ఎందుకు నేను చెప్తున్నానంటే వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ స్పేస్ ఆఫ్ టైం. ఇంకా కొంచెం రోజులు వైల్డ్ ఫైర్ రాబోతుంది. సో వీ హ్యావ్ ఓన్లీ వెరీ లిమిటెడ్ టైం టు హోల్డ్ దిస్ వన్. సో దాని లోపల డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ, బికాస్ మన మూవీలో హ్యాపీ ఎండింగ్ ఉంది కానీ వీళ్ళకి కూడా హ్యాపీ ఎండింగ్ కావాలి, అదే నా కోరిక. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే సత్య అండ్ ధనంజయ్ రియలీ దే నెయిల్ ద క్యారెక్టర్. డెఫినెట్లీ యాజ్ అ డైరెక్టర్ గా నేను హ్యాపీ, ఆడియన్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు ఒక్కటి అనిపించింది, జస్ట్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్, ప్లీజ్ డోంట్ మిస్టేక్. సత్య లాంటి ఒక యాక్టర్స్ ఇన్ కేస్ తమిళనాడులో ఉండంటే ఇంకా గట్టిగా దే వుడ్ హావ్ సెలబ్రేటెడ్. నిజంగా చెప్తున్నాను ఇది, బికాస్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ వాజ్ వెరీ ట్రూ టు ది స్క్రిప్ట్ అన్నది, క్యారెక్టర్ అన్నది అంత ఈజీగా దొరకదండి డెఫినెట్లీ. బికాస్ వేరెవరికైనా వెళ్తే మేబీ ద థింగ్స్ వుడ్ హావ్ చేంజ్డ్ డెఫినెట్లీ. ఐ వుడ్ హావ్ మెట్ ద కాంప్రమైజ్, బట్ చెయ్యాలి, అఫ్ కోర్స్ డైరెక్టర్స్ చెయ్యాలి, కాంప్రమైజ్ చెయ్యాలి, నేనే చెప్తున్నాను. కానీ వాళ్ళకి అది అఫెక్ట్ అవ్వకూడదు, మనకి అఫెక్ట్ అవ్వకూడదు, అలా ఆ మీటర్ లో పెట్టాలి. కానీ ఈ క్యారెక్టర్ నమ్మి సత్య అండ్ ధనంజయ్ అని మిగతా ఉన్న క్యారెక్టర్స్ ఏమీ అడగలేదు, ఎలా ఉందో అది అలాగే ఇచ్చారు. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ ని నమ్మి కోట్లుగా డబ్బు పెట్టి అది ముందు తీసుకురావడం అన్నది కొంతమంది ఉన్నారు అంతే. డెఫినెట్లీ దీస్ పీపుల్ ఆర్ డన్ ద జస్టిస్ టు ద స్క్రిప్ట్. అందుకే నేను అడుగుతున్నాను, మీరు మీడియా, రెస్పెక్టబుల్ మీడియా ఫ్రెటర్నిటీ, ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ, ట్రూలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీరు వెళ్ళి చెప్పండి, ఆడియన్స్ ని తీసుకురండి ప్లీజ్. ఆడియన్స్ ఆల్సో యూ హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఫ్లాస్ ఎస్, హ్యూమన్, అదే నా మూవీ అదే. ఫైనల్ గా నేను దీంతో నేను ఫైనల్ క్లోజ్ చేస్తా. నేను ఈ మూవీ రాసినప్పుడు నాకు ఒక స్టోరీ అప్పుడప్పుడు గుర్తు వస్తుంది. అది ఏమంటే, ఇప్పుడు ఒక బుచ్చర్ ఒక కత్తిని తీసుకుని ఒక ఆవుని జస్ట్ చేసింగ్ సమ్ కౌ అండ్ హీ జస్ట్ రన్నింగ్ రైట్ లెఫ్ట్ అని ఒక స్ట్రీట్ వెళ్ళింది. ఆవు రైట్ సైడ్ వెళ్ళింది. మధ్యలో స్ట్రీట్ మధ్యలో గాంధీజీ ఉన్నారు. ఆ బుచ్చర్ వచ్చి గాంధీజీతో ఎటు వెళ్ళింది, ఏ సైడ్, ఏ వైపు, ఎటువైపు వెళ్ళింది అన్నప్పుడు గాంధీజీ ఏం చెప్తారు? హీఈస్ అ మారల్ హూ డజంట్ లై. He is a man who has this ethical standard, and at the same time he will not kill, harm anyone. అది కూడా ఆయన ఇదే. సో ఇప్పుడు అక్కడ మారల్ స్టాండ్ తీసుకోవాలి, లేకపోతే ఎథికల్ స్టాండ్ తీసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ పెట్టి ఒక్కొక్క క్యారెక్టర్ డిజైన్ చేశాను. సో అలాగే దీంట్లో కూడా అన్ని మేమందరం, మా టీం అందరూ అలాగే ఎథికల్ ఎక్కడ ఉండాలి, మారల్ ఎక్కడ ఉండాలి అని సిచ్యువేషన్ పెట్టి రియాక్ట్ చేస్తున్నాము. ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు లేకుండా ఈ మూవీ ఖచ్చితంగా ఈ స్టేజ్ కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ న్యూ టు మీ. ఐ వుడెంట్ గెట్ ఇట్ బికాస్ యూ గేవ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. జీబ్రా చూసినప్పుడు యాక్చువల్లీ మాకు అర్థమైంది మీరు ఎంత మంచి డైరెక్టర్ అని.